సికింద్రాబాద్ మెట్టుగూడ దగ్గర ఆగి ఉన్న రైలు నుంచి మంటలు చెలరేగాయి. 2 బోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రైల్వే నిలయం రైల్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్రమత్తమైన రైలు సిబ్బంది మంటలను ఆర్పివేశారు. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న అదనపు ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి హరిత లైవ్ లో ఉన్నారు. హరిత, చూసుకోవచ్చు ప్రజెంట్ మా సికింద్రాబాద్ లోని మెట్టుగూడ రైల్వే ట్రాక్ వద్దున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇది కంప్లీట్ గా మెయింటెనెన్స్ సంబంధించిన ట్రాక్స్ అంటారు. పిట్ లైన్ వద్ద ఆగి ఉన్న 2 బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగతో కూడిన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అధికారులు ఇటు రైల్వే సేఫ్టీ సిబ్బంది ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే మంటలు అయితే ఆర్పేశారు. కానీ ఇంకా మనకు చూడొచ్చు వాటర్ తోటి ఇప్పుడు ప్రస్తుతం లోపల ఇంకా ఉన్న మంటల్ని కూడా ఆర్పేందుకైతే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ లో అతిపెద్ద రైల్వే స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 1 గంట క్రితము ఇక్కడ మనకు పిట్ లైన్ లో ఏదైతే ఆగి ఉన్న 2 బోగీల్లో మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రధానంగా ఈ మంటలు చెలరేగాయని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీని మీద రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు రైల్వే స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడ పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆగి ఉన్న బోగీలో ఎట్లాంటి ట్రైన్ కి అయితే అటాచ్ కాలేదు. ముఖ్యంగా ప్యాంట్రీ కోచ్లు అంటారు వీటిని. ముఖ్యంగా ఏదైతే మనకు లాంగ్ జర్నీస్ చేసి ట్రైన్స్ కి వీటిని అటాచ్ చేస్తుంటారు. కంప్లీట్ గా కుకింగ్ సెక్షన్ కి సంబంధించిన వస్తువులన్నీ ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఈ బోగీలు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇది ఒక స్లీపర్ కోచ్ కి సంబంధించిన ఏసీ బోగీలుగా చెప్తున్నారు. ప్రజెంట్ మొత్తంగా అయితే 2 బోగీలు కాలిపోయాయి. ఒకటి పాక్షికంగా సగం కాలినప్పటికీ కూడా ఒక బోగీ కంప్లీట్ గా కాలిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాల మీద ఇప్పటికే రైల్వే సిబ్బంది అయితే అప్రమత్తమై ఈ మంటలను ఆర్పేందుకు అయితే ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆలుగడ్డ బావి దగ్గర ఈ లైన్ లో ఎప్పటికప్పుడు ఆగి ఉన్న ట్రైన్స్ కి మెయింటెనెన్స్ చేస్తుంటారు. దాంతోపాటు క్లీనింగ్ సెక్షన్ ఎక్కువగా ఇక్కడే నిర్వహిస్తుంటారు. కాబట్టి సడన్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి రైల్వేకి సంబంధించిన అధికారులు చేరుకొని దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఆగి ఉన్న ఆ బోగీలు అంటే దీంట్లో ప్యాసింజర్స్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రస్తుతం ఇది ఏదైతే కుకింగ్ సెక్షన్స్ ఉంటాయో ట్రైన్ లో దానికి సంబంధించిన బోగిగా అయితే చెప్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు, అయితే ఇందులో గ్యాస్ సిలిండర్స్ కాబట్టి ఏవి లేవు. ముఖ్యంగా ఇదంతా కూడా నాన్ స్టిక్ అంటే కరెంట్తో నడిచే కుకింగ్ సెటప్ మొత్తం ఉంటుంది. కాబట్టి దాంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ బోగిల్లో మంటలు అంటుకున్నట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా క్లీనింగ్ సమయంలో ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఎట్లాంటి ప్రాణహాని కలగకపోవడంపై అంతా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో అధికారులు పూర్తి డీటెయిల్స్ దీనిపైన దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే ఈ పిట్ లైన్ కి సంబంధించి మనం చూడొచ్చు, బోగీలు 2 బోగీలకు సంబంధించి ఏవైతే లాంగ్ జర్నీ ట్రైన్స్ ఉంటాయో వాటికి ఈ బోగీలను అటాచ్ చేస్తుంటారు. దానికి సంబంధించిన ఏసీ కోచ్లు, ఇవి కంప్లీట్ గా ఏసీ కోచ్లు ఉంటాయి. దూర ప్రయాణాలకి ఒక 2 రోజులు వెళ్లే వాళ్ళు కావచ్చు, దాదాపు 24 అవర్స్ ట్రావెల్ ఎవరు చేస్తుంటారు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అంతా కూడా ఇందులోనే కుక్ చేస్తుంటారు. కాబట్టి దానికి సంబంధించిన కోచ్లుగా దీన్ని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మొత్తంగా అయితే ప్రస్తుతానికి మంటలన్నీ కూడా ఆర్పేశారు. మరికొద్దిసేపట్లో అధికారులు దీని మీద పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.